ఇంకా మాది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మాది దర్శనం అయితే. సో, ఆ రోజు ఈవినింగ్ ఇంకా ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళి కొంచెం జనాలు తక్కువున్నప్పుడు మనశ్శాంతిగా మొక్కొచ్చు కదా అని దర్శనం చేసుకొనొచ్చేసాము. మళ్ళీ మాది నెక్స్ట్ డే మార్నింగ్ మాకి పూజలైతే ఉందనమాట. అది అసిలేష్ బలి పూజ, అలాగే నాగప్రతిష్ఠాపన, ఇంకోటి ప్రార్థన అనేమో ఉందండి. ఆ 3 పూజలైతే మేము చేపిచ్చుకున్నామనమాట. ఇంకా ఇంకా ఆ 3 పూజలైతే చేపిచ్చేసుకొని మేము మార్నింగ్ 11:30 అయిపోతుందనుకున్నామే గానీ 1:30 అట్లా అయిందనమాట పూర్తిగా. ఇంకా పూజలంతా అయిపోయేసరికి మేమైతే 1:30కి అలా బయలుదేరిపోయినాము. ఇంకోటేంటంటే మనం ఏదైనా దోష పరిహారణ చేపిచ్చుకునేకి ముందు అక్కడ సంకల్పం అనేది కంపల్సరీగా చేపిచ్చుకోండి. కొందరికి తెలీదు కాబట్టి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి తెలియలేని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఇంకా తర్వాత అలా పూజలు కంప్లీట్ అయిపోయినాక మేమైతే 1:30కి బయలుదేరిపోయినాము. రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నామనమాట ఇంకా. ఒక్కసారి మన కుక్కే సుబ్రహ్మణ్యంలో మనం ఏమైనా దోష పరిహారం ఏదైనా చేపిచ్చుకుంటే మనం కంపల్సరీగా ఇంకా వేరే గుడికి వెళ్ళకూడదనమాట. డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళిపోవాలా. సో, అందుకే ముందు మనం కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి గుడికొచ్చేకి ముందు అందరూ వేరే గుడిలంతా దర్శనం చేసుకుంటారు. ఇంకా వెళ్ళే దారిలో ఇట్లా సోడా అవన్నీ ఉంటే పెద్దోడు ఈ సోడా తాగాలనుకున్నాడనమాట. సో, అందుకే వాడికి ఫస్ట్ టైమ్ ఇలా టేస్ట్ చేపిస్తున్నాము. సో, వాడికి పెద్దగా నచ్చలేదు. వాడు దీనికన్నా ఫుల్ జార్ సోడా తాగాలనుకున్నాడనమాట. కన్‌ఫ్యూజ్డ్‌లో ఇది తాగేసాడు. ఇంకా పెద్దోడు ఏం చేస్తే చిన్నోడు అది చెయ్యాలి కదా!